ఎరవేసావే సంకురాతిరి సోకుల హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి క్రియేషన్స్. మీరు స్టార్టింగ్లో ఒక వీడియో అయితే చూసారు కదా, ఆ వీడియో ఎట్లా వేయాలని నేను ఇప్పుడైతే మీకు చెప్తా. హైలైట్ మోషన్ ఎట్లా ఎడిట్ చేయాలనేసి మీరైతే కేర్ఫుల్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోర్రి. నేనైతే యాడ్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. మీకు కావాలంటే ఈ ఇమేజెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోర్రి. లేకపోతే క్రోమ్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అని చేసుకోండి. నేనైతే ట్విట్టర్లో చేసుకున్నాను, ఎందుకంటే ట్విట్టర్లో హెచ్డి ఉంటాయి, క్రోమ్లో నాకు హెచ్డి దొరకలేదు. సో ఇప్పుడైతే ఇట్లా యాడ్ చేసుకోర్రి. ఇట్లా మీరు చేతులతోనే డ్రాగ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ పైన 3 డాట్స్ దగ్గర ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది, అక్కడ నుంచి అయినా మీరు ఫిల్ స్క్రీన్ చేస్తే మొత్తం ఫిల్ అయిపోతుంది స్క్రీన్ అంతా ఇమేజ్. సో ఇట్లా ఒక్కొక్క ఇమేజ్ని మీరైతే యాడ్ చేసుకోర్రి. మీరు ఇట్లా చేతులతోనే డ్రాగ్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు స్క్రీన్, లేకపోతే పైన 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఫిల్ స్క్రీన్ ఉంటుంది, అట్లయినా ఫిల్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో ఒక వీడియో అయితే చూసినాం కదా, ఆ వీడియోలో చూసినట్టయితే మనకి స్టార్టింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వస్తుంది. అట్లా మీరు ఏదో ఒక కలర్ అయితే యాడ్ చేసుకోరి. నేను కూడా నాకు ఇష్టమైన కలర్ అయితే యాడ్ చేస్తున్నా, మీకు ఇష్టమైన కలర్ మీరు యాడ్ చేసుకోండి. సో షేప్ అయితే యాడ్ చేసినాం కదా, షేప్ కింద మనం ఇంతకుముందు ఇమేజ్ యాడ్ చేసినాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అదైతే నేను మర్చిపోయి యాడ్ చేసిన, అదే డిలీట్ చేసుకోరి మీరు ఒకవేళ యాడ్ చేసి ఉంటే. సో ఇప్పుడైతే పార్ట్ని యాడ్ చేద్దాం మనం. అక్కడ ప్లస్ ఐకాన్ ట్యాబ్ అయితే మ్యూజిక్ ఉంటుంది, అక్కడ అయితే యాడ్ చేసుకోరి. మీకు తెలుసు, కానీ ఎవరైనా హైలైట్ మోషన్ కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా అంతే. సో మీకు సాంగ్ లిరిక్స్ ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ వరకు కట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. సో నాకైతే 30 సెకండ్స్ నుంచి కావాలి, 54కి వచ్చేసిన. సో నాకైతే ఇక్కడ నుంచి కావాలి, 27 లిరిక్ నుంచి కావాలి. సో నేను అక్కడ నుంచి అక్కడ వరకు కట్ చేసుకొని ఫస్ట్కి డ్రాగ్ చేసుకున్నా, స్టార్టింగ్కి డ్రాగ్ చేసిన. సో ఇప్పుడైతే ఇమేజ్ అయిపోయింది, సాంగ్ కూడా యాడ్ చేసిన. ఇప్పుడు ఒక ఇంక్ స్పీటర్ వీడియో యాడ్ చేసి దాని తర్వాత లిరిక్స్ యాడ్ చేస్తే మన వీడియో అయిపోయినట్టే. సో ఇప్పుడైతే ఇంక్ స్పీటర్ వీడియో అయితే యాడ్ చేసుకుందాం మనం. సో నేను ఇమేజ్ని అయితే సెట్ చేసుకుంటున్నా. ఎట్లా అంటే 2 లిరిక్స్కి ఒక ఇమేజ్ అన్నట్టుగా సెట్ చేస్తున్నా, 2 లిరిక్స్ ఒక్కొక్క ఇమేజ్ అన్నట్టు. సో ఇప్పుడైతే మనం ఇంక్ స్పీటర్ వీడియో అయితే యాడ్ చేద్దాం. నేను ఇంక్ స్పీటర్ వీడియో మీద గారు లేకపోతే ఇట్లా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఇంక్ స్పీటర్ వీడియో బ్లాక్ స్క్రీన్ కొడితే వస్తుంది, లేకపోతే నేను దాన్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను నా దగ్గర అయితే ఆల్రెడీ ఉంది, సో నేను దాన్ని యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇదైతే ఇట్లా ఉంది కదా, మనం దీన్ని బ్లెండ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫిల్ స్క్రీన్ చేసేద్దాం. ఫిల్ స్క్రీన్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్ వీడియో చూసినట్టు మీకు అట్లా ఎఫెక్ట్ విత్ కలర్ కావాలంటే ఎట్లా యాడ్ చేయాలో చూద్దాం ఇప్పుడైతే. సో మనం స్టార్టింగ్లో ఇమేజ్ యాడ్ చేసినాం కదా, అది రెక్టాంగిల్ షేప్, ఆ షేప్ని ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వరకు డ్రాగ్ చేసుకోరి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అయితే స్ప్లిట్ చేసేయండి. స్ప్లిట్ చేసిన తర్వాత రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, దాన్ని అయితే డార్కెన్ చేసి అంటే బ్లెండ్ చేయండి, మల్టిప్లై చేయండి, బ్లెండ్ చేసి దాని తర్వాత ఇంక్ స్ప్లిట్టర్ని అయితే లైటన్ చేసేయండి. లైటన్లో స్క్రీన్ అని ఉంటుంది, లైటన్ ఉంటుంది, దాంట్లో స్క్రీన్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడైతే చూడవచ్చు మీరు ఎట్లయితే ఎఫెక్ట్ వచ్చింది. సో స్టార్టింగ్ చేసినట్టు అవుతుంది అది. సో ఇట్లా సో మనం చూసినట్టయితే ఇక్కడ కొంచెం ఎక్సైడ్ అవుతూ ఉంటాయి. ఎట్లా అంటే ఇంకో రెక్టాంగిల్ ఈ రెక్టాంగిల్ 2 మర్జ్ అయినట్టు అనిపిస్తుంది. సో అక్కడ 2 మర్జ్ అయ్యేసరికి ఇంకో వేరే కలర్ ఒకటి ఫామ్ అవుతుంది చూడండి, ఇట్లా ఫామ్ అవుతుంది ఒకటి థిక్గా. సో అట్లా కాకుండా ఉండాలంటే ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ రెక్టాంగిల్ ఎక్సెస్ ఉంది కాబట్టి దీన్ని కట్ చేసేయండి. సో ఇట్లా కాకుండా ఉంటుంది, వేరే కలర్ ఫామ్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు అయిపోయింది కదా.
సో రెక్టాంగిల్ షేప్ అవుతుంది కదా, రెక్టాంగిల్ షేప్ని ఇమేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ రెక్టాంగిల్ షేప్ అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ డ్రాగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ మొత్తానికి అయితే కలర్ ఉంటుంది, కలర్తో పాటు ఇంక్ స్ప్లిట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంక్ స్ప్లిట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎక్సెస్ ఉంది కాబట్టి దాన్ని అయితే ఎక్కువ వరకు అక్కడ వరకు అయితే మనం కట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ అయితే యాడ్ చేసుకుందాం. సో నేను లిరిక్స్ అయితే టైప్ చేస్తున్నా, మీరైతే కాపీ పేస్ట్ అని చేసుకోవచ్చు, నేనైతే టైప్ చేస్తున్నా. సో ఇప్పుడైతే యాడ్ చేసిన కదా లిరిక్స్ యాడ్ అయిన తర్వాత మీకు ఇచ్చిన ఫాంట్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చిన ఫాంట్ తర్వాత మీకు కలర్ ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ అయితే ఇచ్చేసుకోండి, మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చేసుకోండి. దీని తర్వాత ఇట్లా సెంటర్కి అయితే సెట్ చేసుకోండి వీటిని. సో ఇప్పుడు అట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం మనం. సో ఇప్పుడు ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే లిరిక్ పైన ట్యాప్ చేయండి, ట్యాప్ చేసి అక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి, అక్కడ యాడ్ ఎఫెక్ట్ మరి ట్యాప్ చేస్తే మీకు టెక్స్ట్ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది. స్టార్ట్ పైన ట్యాప్ చేసి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ని మొత్తం 100కి పెంచండి. 100కి ఇట్లా 100కి పెంచుకున్న తర్వాత అయితే ఇట్లా 100కి అయితే పెంచేసుకోండి. పెంచుకున్న తర్వాత కీ ఫ్రేమ్ని మీకు కావాల్సిన చోట అయితే సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత అయితే ఫేస్ని ఏం గెలకకుండా యాంగిల్ని కూడా ఏమనకండి. ఇప్పుడు స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ని అయితే 6 వరకు అయితే పెంచేసుకోండి. 6 వరకు పెంచిన తర్వాత స్ట్రెచ్ ఉంటుంది కిందనే. ఇప్పుడు స్కేల్ అయితే 6 వరకు అయితే నేను పెంచేసుకుంటున్నా. సో స్ట్రెచ్ అయితే ఉంటుంది, స్ట్రెచ్ని మొత్తం మైనస్ చేసేయండి, -1కి వేసుకోండి. తర్వాత ఆల్ఫా ఉంటుంది, ఆల్ఫాని కూడా మొత్తం -1కి వేయండి. సో ఇప్పుడు లేయర్ మీద ఉంది కదా యాంకర్, దాని లేయర్ మీద కాకుండా కాంపోనెంట్ మీదకి అయితే సెట్ చేసుకోండి. లేయర్ మీద ఉన్న అన్ని కాంపోనెంట్ పైన ట్యాప్ చేసి కాంపోనెంట్ మీద సెట్ అయిపోతుంది. అట్లా కాంపోనెంట్ మీద సెట్ చేసి కింద విజువల్ అట్రిబ్యూట్స్ ఉంది కదా, సో కింద విజువల్ అట్రిబ్యూట్స్ దాన్ని ఏమనుకోండి, ఇంటర్పోలేషన్ ఈజింగ్ ఉంది కదా, దాంట్లో అయితే ఈజీని అన్నిటికీ సెట్ చేసుకోరు, నేను సెట్ చేసినట్టు. సో చూసినట్టయితే స్టార్టింగ్లో ఆఫ్ సెట్ అనేది ఉంటుంది, ఆఫ్ సెట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఉంటాయి. సో ఎక్స్ని మీకు కావాలని సెట్ చేసుకోరు, వైని కూడా మీకు కావాల్సిన సెట్ చేసుకోరు. ఇట్లా సెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎక్స్ కింద దూరం నుంచి వెళ్ళి వై కింద దూరం నుంచి వెళ్ళి అయితే లిరిక్స్ అనేవి వస్తాయి. సో మీకు తెలిసే ఉంటుంది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏంటిదో, ఒకసారి మీరు సెట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనకు కిందికి పోతా ఉంటే కింద ఓవర్ ల్యాప్ అని ఉంటుంది చూడండి, ఇంటర్పోలేషన్ ఈజింగ్లోనే ఓవర్ ల్యాప్ అని ఉంటుంది. ఆ ఓవర్ ల్యాప్ని ఒక 300కి అయితే సెట్ చేసుకోరు, నేను సెట్ చేస్తున్నాను అట్లా సెట్ చేసుకోరు. 300 కాదు, మీకు ఇష్టమైనందుకు కూడా సెట్ చేసుకోరు, కాకపోతే నాకు 300 నేనే 300కి సెట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెట్ చేసినప్పుడు ఇట్లా అయితే వస్తాయి లిరిక్స్, అట్లా డౌన్ఫాల్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో మనం వీడియోలో చూసినట్టయితే యానిమేషన్ అయితే క్రియేట్ చేసినాం, కానీ వీడియోలో అవుట్ యానిమేషన్ కూడా ఉంది, ఎట్లా లిరిక్స్ వెనకకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అట్లా కావాలంటే ఎట్లా అంటే స్కేల్ పైన ట్యాప్ చేసి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి స్కేల్ని మొత్తం మైనస్ చేసేయండి, -1కి వేసేయండి స్కేల్ని. సో అట్లా వేసిన తర్వాత స్టార్ట్ పైన ట్యాప్ చేసేయండి, స్టార్ట్ పైన ట్యాప్ చేసి మళ్ళీ స్టార్ట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ కొంచెం సైడ్ జరుపుకొని రేంజ్ అనేది 0కి అయితే పెట్టేసుకోరు. అట్లా 0కి పెట్టుకున్నప్పుడు అయితే ఏమవుతుందంటే ఆ లిరిక్స్ అనేవి ఏమవుతుంటాయో అవి అయితే వెనక పోతూ ఉంటాయి, వెనక పోయినప్పుడు ఎట్లా అనిపిస్తుంది లిరిక్స్ ఎండ్ అయ్యి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తాయి. సో ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే అయిపోయింది, ఒక లిరిక్ అయితే అయిపోయింది. మీరు అనుకోవచ్చు ఇంత సేపు చేస్తారా ఒక్క లిరిక్ అనేసి టైం పడుతుందా అని, కానీ ఆ ఒక్క లిరిక్ చేయాలంటే కూడా చాలా కష్టం కావాలి, అది ఎలైట్ మోషన్ కాబట్టి అర్థం చేసుకొని చేయడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ అర్థం చేసుకొని మీకు చెప్పడానికి కూడా చాలా టైం పడుతుంది. సో నేను ఇప్పుడైతే ఇమేజ్ని లిరిక్స్ తగ్గట్టుగా డ్రాగ్ చేసుకుంటున్నా.
మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టిల్ ఒకటి ఉంది కదా, ఆ స్టిల్ కొంచెం స్లైడ్ కావాలంటే ఎట్లా చూద్దాం, కొంచెం మూవ్ కావాలంటే. సో వీటికి మోషన్ ఇవ్వాలంటే ఎట్లనో చూద్దాం ఇప్పుడు. సో దానిపైన ట్యాప్ చేయండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన ట్యాప్ చేసి కర్సర్లో ఒకటి ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాతనైతే ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొద్దిగా స్లైడ్ చేసేయండి. అట్లా స్లైడ్ చేసుకున్న తర్వాత ఆ కీ ఫ్రేమ్ ఉంది కదా, సెకండ్ కీ ఫ్రేమ్ తీసుకెళ్ళి లాస్ట్కి పెట్టేసేయండి. అట్లా పెట్టినప్పుడు ఏంటంటే స్లోగా అనేది అయితే మోషన్ అయితే వస్తుంది. చూడ స్లోగా అట్లా స్లైడ్ అవుతూ ఉంటుంది. మీకు ఇప్పుడైతే అర్థమైంది ఎట్లా స్లైడ్ చేయాలి ఇమేజ్ అనేసి. అట్లా మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్కి అయితే మీరు ఇచ్చుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని లిరిక్స్ తగ్గట్టు అయితే సెట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు లిరిక్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ లిరిక్స్ యాడ్ చేసుకుందాం. లిరిక్స్ కొత్తగా యాడ్ చేయాలంటే మీరు ప్లస్ ట్యాప్ చేసి అయినా మీరు యాడ్ చేయొచ్చు, లేకపోతే ఎంతమంది లిరిక్స్ వేసినాం కదా దాన్ని డూప్లికేట్ చేసుకుని చేయొచ్చు మీరు. సో నేను ఇప్పుడు ఎరవేసే లిరిక్ ఉంది కదా దాన్ని అయితే నేను ట్యాప్ చేసి డూప్లికేట్ చేసి దాన్ని అయితే నేను క్లియర్ బ్యాక్ స్పేస్ చేసేసి దాని ప్లేస్లో నేను వేరే లిరిక్స్ అయితే యాడ్ చేసుకుంటా. మీరు కూడా అట్లా యాడ్ చేసుకోండి, లేకపోతే మీరు వేరేగా యాడ్ చేస్తాను అనుకుంటే ప్లస్ సెకండ్ ఉంటాయి కదా దానిపైన ట్యాప్ చేసి టెక్స్ట్ ఉంటుంది అక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని నేను వైట్ కలర్ ఇచ్చేసి సో ఇక్కడ తప్పుగా పడ్డ లిరిక్ సరి చేసుకుందాం. ఇంతకుముందు వేసుకున్నట్టే మిగతా లిరిక్స్ కూడా యాడ్ చేసుకోరు, అట్లనే డూప్లికేట్ చేసుకొని మిగతా లిరిక్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వరకు లిరిక్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకో లిరిక్ ఉంటుంది కదా ఆ లిరిక్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. క్లియర్ చేసుకొని లిరిక్ని టైప్ చేసుకోవాలి, లేకపోతే మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో నేనైతే టైప్ చేసుకున్నా. సో మీకు ఇష్టమైన కలర్ అయితే ఇచ్చేసుకోండి. అయితే ఆరెంజ్ ఇచ్చేసిన. ఆరెంజ్ ఇచ్చేసి ఫస్ట్ దీని ముందు లిరిక్ ఉంది కదా దాని ముందు లిరిక్ని ఈ లిరిక్ తగ్గట్టుగా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్నప్పుడు ఆ రెండు లిరిక్స్ అనేది సేమ్ టైంలో ఎండ్ అవుతాయి. సో ఇట్లనైతే సెట్ చేసుకోరు మీరు పొజిషన్ని. సో మనం గిట్లా చూసుకున్నట్టయితే 20 లిరిక్ ఉన్న మిగతా లిరిక్కి కొంచెం రీడింగ్స్ అనేటివి తేడా ఉంటాయి. ఎట్లా అంటే ఒక స్కేల్ అనేది ఒకటే తేడా ఉంటుంది, ఇంకోటి ఈజీ ఒకటి తేడా ఉంటుంది. అవి ఎట్లా సెట్ చేయాలనేది చూద్దాం మనం ఇప్పుడు. మళ్ళీ అయితే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్కేల్ అనేది ఉంటుంది కదా, కిందకి వెళ్తా ఉంటే స్కేల్ కనిపిస్తుంది మీకు. స్కేల్ని అయితే మొత్తం -1కి అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత స్టార్ట్ మీద ట్యాప్ చేయండి. రేంజ్లో స్టార్ట్ ఉంటుంది, స్టార్ట్ మీద ట్యాప్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి మొత్తం 100కి అయితే పెంచేసుకోవాలి స్టార్ట్ని. సో అట్లా పెంచుకున్న తర్వాత ఏంటంటే లిరిక్ యానిమేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు యానిమేషన్ని కొంచెం స్మూత్ చేయాలని ఎట్లనే చూద్దాం. సో కీ ఫ్రేమ్స్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత ఇట్లయితే వస్తుంది లిరిక్. సో కొంచెం స్మూత్గా రావాలని ఎట్లనే చూద్దాం. మళ్ళీ దానిపైన ట్యాప్ చేసి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన తర్వాత ఆఫ్ సెట్ని సెట్ చేసుకోవాలి మీ ఇష్టం. స్ట్రెచ్ని అయితే మొత్తం మైనస్ చేసేయండి, -1కి సెట్ చేసుకోవాలి. ఆల్ఫాను కూడా అంటే ఒపాసిటీ ఆల్ఫా అంటే దాన్ని కూడా మొత్తం -కి సెట్ చేసుకోవాలి. ఇక్కడ యాంకర్ ఉంది కదా యాంకర్ని కాంపోనెంట్ సెట్ చేసుకోవాలి. ఇంటర్పోలేషన్ ఈజింగ్ని 100కి, ఈజౌట్ని -100కి సెట్ చేసుకొని ఓవర్లాప్ని 300కి సెట్ చేసుకోవాలి. అట్లా సెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే లిరిక్స్ అనేవి అయితే స్మూత్గా కనిపిస్తాయి మనకి. సో ఇప్పుడు చూడండి ఇట్లా స్మూత్గా కనిపిస్తాయి. ఇంతకుముందు చూసినట్టయితే అట్లా స్మూత్గా లేకుండా ఇప్పుడు కొంచెం స్మూత్గానే. సో మనం సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కాపీ ఎఫెక్ట్ చేసుకోవాలి. దీన్ని నెక్స్ట్ లిరిక్ అయితే పేస్ట్ చేసేయండి. సో ఇట్లా చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ యాడ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ యాడ్ చేసే ముందు అయితే మనం ఈ ఇమేజ్కి అయితే ఇంక్ స్ప్లిటర్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం. ఇంక్ స్ప్లిటర్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఒక దానికి ఇష్టం కదా, దాన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసి ఇప్పుడు దీనికైతే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇమేజ్కి. సో ఇట్లా నేను యాడ్ చేస్తున్నాను కదా అట్లా యాడ్ చేసుకోవాలి డూప్లికేట్ చేసి. మీరు కలర్ దీనికి ఇచ్చుకుంటారా ఇచ్చుకోవడం మీ ఇష్టం, ఎందుకంటే ఆల్రెడీ కలర్ ఇష్టం కదా ఇంకో దానికి కూడా ఇచ్చలేదు ఎందుకని ఇస్తలేను. సో మీరు ఇచ్చుకోవాలి మీ ఇష్టం, అని ఇస్తలేను దీనికైతే. ఇప్పుడు నెక్స్ట్ లిరిక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఇంతకుముందు లిరిక్స్ డూప్లికేట్ చేసినట్టే దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి, లేకపోతే
మీరు ఓన్గానైనా యాడ్ చేసుకోరు, ప్లస్ అక్కడ ట్యాప్ చేసి టెక్స్ట్ ఉంటుంది అక్కడ నుంచి యాడ్ చేసుకోరు, లేకపోతే డూప్లికేట్ చేసుకుని యాడ్ చేసుకోరు. సో ఇట్లా యాడ్ చేసుకున్నాక మీ పొజిషన్ ఎక్కడ కావాలంటే అక్కడ పొజిషన్ కావాలంటే అక్కడికి సెట్ చేసుకోరు. సో పైన కింద ఎక్కడికి కావాలంటే అక్కడ సెట్ చేసుకోరు మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ లిరిక్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ లిరిక్ కూడా అట్లనే డూప్లికేట్ చేసుకోరు. ఈ లిరిక్ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందో లిరిక్ అక్కడ దాకానే దీన్ని డ్రాగ్ చేసుకోరు. లిరిక్ని డ్రాగ్ చేసుకొని అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ లిరిక్. నేను అక్కడ వరకు డ్రాగ్ చేసుకొని సెట్ చేసుకున్నా. లిరిక్ కింద టైప్ చేసుకుంటున్నా. డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక ఇమేజ్ అయితే ఇచ్చేస్తాను నేను, పిఎన్జీ ఇమేజ్. ఆ పిఎన్జీ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డిస్క్రిప్షన్ నుంచి. ఆ పిఎన్జీ ఎందుకైతే మీకు చెప్తా. సో లిరిక్ యాడ్ చేసుకున్నాక మీకు ఇష్టమైన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోరు. నేను ఎల్లో కలర్ ఇచ్చేస్తున్నా. మనం ఒరిజినల్ వీడియో చూసినప్పుడు అయితే లిరిక్ అనేది అయితే వాళ్ళ ఫేసెస్ వెనకాలన అయితే ఉన్నది. సో అట్లా సెట్ చేయాలనేట్లను నేను చెప్తా. సో ఫస్ట్ అయితే లిరిక్స్ని కరెక్ట్గా సెట్ చేసుకోరు. ఎక్స్ ఉన్న వాటిని కట్ చేయండి, మిగతా వాటిని అయితే డ్రాగ్ చేసుకోరు. సో ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు మన ఫేసెస్ మీద ఉంది కదా లిరిక్స్ ఇవి. సో ఆ లిరిక్ని ఫేసెస్ వెనకాల స్టార్ట్ సెట్ చేయాలని ఎట్లా వద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ ఒక పిఎన్జీ అయితే మీరు క్రియేట్ చేసుకోరు పిక్సార్ట్లోకి వెళ్ళి. సో నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసిన. సో ఇప్పుడైతే దాన్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోరు. డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోరు దానికి తగ్గట్టుగా. సో నేను ఇప్పుడైతే యాడ్ చేస్తున్నా చూడండి ఎట్లా. సో ఇమేజ్ అవుతుంది, నేను యాడ్ చేసి సెట్ చేస్తున్నా కరెక్ట్గా. మీరు అట్లా సెట్ చేసుకోరు. సో ఇట్లా మీ చేతితో పిన్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేస్తే దాని మీద ఫిల్ స్క్రీన్ ఉంటుంది. ఫిల్ స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే సెట్ అయిపోతుంది కరెక్ట్గా. ఒకవేళ మీ చేతితో మీకు సెట్ చేయకపోతే అక్కడ ఫిల్ స్క్రీన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫిల్ స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే ఇట్లా సెట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ అయితే ఫేస్ పైన ఉన్నాయి కదా. సో ఇలా ఫేస్ పైన కూడా ఫేస్ వెనకాల కావాలని అట్లా ఇద్దాం. ఆ లిరిక్ అయితే ఉంది కదా, ఆ లిరిక్ని అయితే మీరు కరెక్ట్గా పిఎన్జీ వెనకాలని అయితే సెట్ చేయండి. సో లిరిక్ చూడండి, లిరిక్ ఉంది కదా, మెల్లగా పిఎన్జీ వెనకైతే సెట్ చేయండి. ఇట్లా సెట్ చేసుకుంటే పిఎన్జీ వెనకైతే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే మనం లోగోని అయితే యాడ్ చేద్దాం. సో ఇంతకంటే ఎక్కువ చెప్తే కూడా డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది. సో నేను ఇక్కడ వరకు అయితే ఆపేస్తాను, ఎందుకంటే ఇంకెక్కువ చెప్తే కూడా ఎక్కువ డ్యూరేషన్ అవుతుంది, ఎక్కువ ల్యాగ్ చేసిన డిలీట్ చేసినది. సో ఇప్పుడు అన్నిటికైతే అయిపోయింది కదా. సో ఇక్కడ వరకు అయితే మీకు అంత అర్థమైనట్టు అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కూడా, మీకు ఏమైనా నచ్చకపోయినా కూడా మీకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కమెంట్ సెక్షన్లో చూసి నచ్చకపోతే నేను తర్వాత నుంచి అయినా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మంచిగా ఉంటే ఇట్లా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకూడదు. థ్యాంక్ యూ.